హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పల్లవి అంటూ ఉంటుంది, అత్తయ్య గారు సైలెంట్గా ఉన్నారండి, మీరు చెప్పినా కూడా అత్తయ్య గారు ఒప్పుకునేటట్టు లేరు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, మమ్మీ నేను చెప్పిన మాట విను మమ్మీ, అసలు నీ ఇంటి కోడలు వేరే కాలేజీలో జాయిన్ అయితే ఎవరైనా అడిగితే నీకు ఎంత తలవంపులు, ఆలోచించు మమ్మీ, నీ మంచినే చెప్తున్నాను, నేను చెప్పినా కూడా కాదంటావా అని చెప్పి అనగానే, అత్తయ్య గారు కాదనేలాగే ఉన్నారండి, మేము వెళ్ళిపోతాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు సుమలత, నేను కాదని చెప్పానా, రే నువ్వు చెప్పాక కూడా నేను కాదంటానా ఏంటి, నీ ఇష్టమేరా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు అక్కడే ఉన్న అక్షిత, ఆంటీ ఏంటి ఒప్పేసుకున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట చిరాగ్గా. ఇటు చరణ్ ఏమో, చూసావా నేను చెప్తే మా మమ్మీ కాదందు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక సుమలత ఏమో అప్లికేషన్ ఇవ్వమనరా సైన్ చేస్తాను అని చెప్పి అనగానే, ఇక పల్లవి ఆల్రెడీ అప్లికేషన్ అనేది తీసుకొస్తుంది కదా, ఇక అటు ఉషని సైన్ చేయమంటుందన్నమాట. ఇక అప్లికేషన్లో ఉష సైన్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి గమనించి, ఉష నీ పూర్తి పేరు ఇదేనా అని చెప్పి అనగానే, అవునక్క అని చెప్పి ఉష అంటుంది. ఇక అప్పుడు మనసులో పల్లవి అనుకుంటుంది, ఓ దీని పూర్తి పేరు ఇదా, అందుకేనా పూజలు రావు అని చెప్పి అంటుంది అని చెప్పి పల్లవి అలా మనసులో అనుకుంటుంది. మరి మేబీ ఇటు ఉష క్రిస్టియనో మరేమో మరి తెలీదు, మరి జస్ట్ అలా అనుకుంటూ ఉంటుంది పల్లవి, దీనికి అందుకేనా పూజలు రావు అని చెప్పి అనుకుంటుంది అనమాట మనసులో. ఆ తర్వాత ఇక ఫామ్ని సుమలతకి ఇవ్వడంతో సుమలత సైన్ చేసేస్తుంది. ఇక సైన్ చేయగానే, ఇక చెప్పానా, ఇక ఓకే ఉష నువ్వు కూడా రేపటి నుంచి ఈ కాలేజ్కి రావచ్చు, ఇక అందరం కలిసి చదువుకోవచ్చు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక పల్లవి ఏమో, అత్తయ్య గారు థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి ఉషని తీసుకొని పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్కడున్న సుమలతతో అంటుంది అక్షిత, ఏంటి అసలు ఎందుకు ఒప్పుకున్నారు, మన టార్గెట్ ఏంటి, ఉషను పంపించేయాలని, ఇప్పుడేమో కాలేజ్లోకి తీసుకున్నారు, ఏంటి అసలు మీరు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు సుమలత, చూడు అక్షిత, ఆ పల్లవి మనం ఆ ఉషని ఇంట్లో పెట్టి టార్గెట్ చేసి దాన్ని బెదిరించి మన చందు చేత ఇంట్లో నుంచి గెంటిచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఆ పల్లవి మనకన్నా ఒక అడుగు ముందుగా వేసి ఉషని కాలేజ్కి తీసుకొచ్చింది ఇంట్లో చందు నుంచి తప్పించుకోవడానికి. సో ఓకే, తన ప్లాన్స్ అనుకుంటే మన ప్లాన్లు మనకు ఉంటాయి. నేను ఇంకొక గొప్ప ప్లాన్ ఆలోచించాను, చందుని కూడా కాలేజ్లో జాయిన్ అవ్వమని చెప్తాను. ఇక ఇక్కడ కాలేజ్లో అయితే చందు దగ్గర తప్పించుకోలేదు కదా, ఇద్దరూ అక్కడ చదువుకుంది సేమే కాబట్టి మన చందు కూడా చదువు డిస్కంటిన్యూయే కదా, సో మన కాలేజ్లో చందుని కూడా జాయిన్ అవ్వమని చెప్తాను, చందుకు ఫోన్ చేసి చెప్తాను కాలేజ్కి రమ్మని అని చెప్పి అంటుందన్నమాట సుమలత. సరే ఆంటీ అని చెప్పి అక్షిత భువన అంటారు. ఆ తర్వాత గుండమ్మ అలాగే ఆదిత్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారనమాట. ఇక హాస్పిటల్కి రావడంతో డాక్టర్ గారు ఉన్నారా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. ఇక అప్పుడు లేడీ డాక్టర్ ప్రజెంట్ అయితే లీవ్లో ఉన్నారండి అని చెప్పి అడిగిన వాళ్ళు చెప్తారనమాట. అయ్యో లీవ్లో ఉన్నారా, ఇప్పుడు ఎలా అండి, నాకు ఆపరేషన్ చేసిందే ఆవిడకే తెలుస్తుంది నాకు ఎవరు డొనేట్ చేశారనేది అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అప్పుడు అక్కడే ఉన్న ఆదిత్య అంటారు, అసలు ఆ రోజు నేను ఒక నర్సుని కలిశాను, ఆ నర్సు నిజం చెప్పబోయింది, ఆ డాక్టర్ మధ్యలో వచ్చి అడ్డుకోకపోతే నిజం చెప్పేదే, ఆవిడ కనిపిస్తే బాగుండు అని చెప్పి అలా ఆదిత్య అంటూ ఉంటే, ఈ లోపల ఆ నర్సే అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అదుకోకుండా ఆవిడ నర్సే, పద వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి ఇద్దరు ఆ నర్స్ దగ్గరికి వస్తారు. ఏంటండి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతుందనమాట నర్సు. ఇక అప్పుడు గుండమ్మ, మేము మా ఆయన మొన్న వచ్చిన పని మీదే మళ్ళీ వచ్చామండి, నాకు కిడ్నీ ఎవరు డొనేట్ చేశారనేది తెలుసుకోవాలని ఉందండి, ప్లీజ్ చెప్పండి అనగానే, అది చెప్పకూడదు నాకు తెలీదు అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, అదేంటండి తెలియదు అంటారు, మొన్న నిజం చెప్పబోయారు కదా, ఆ డాక్టర్ రాకపోయి ఉంటే నిజం చెప్పేవారు కదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, ఇక గుండమ్మ, ప్లీజ్ అండి నాకు కిడ్నీ ఎవరు డొనేట్ చేశారనేది నాకు తెలుసుకోవాలని ఉంది, కనీసం వాళ్ళు ఎవరు డొనేట్ చేశారనేది తెలుసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నాకు చాలా ఆశగా ఉంది, ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి గుండమ్మ కొంచెం రిక్వెస్ట్గా అడగడంతో, అప్పుడు నర్సు, సరే అండి కానీ మీ కిడ్నీ డొనేట్ చేసింది ఎవరు, ఎక్కడుంటారు, ఏంటి పేరు, ఇవంతా నాకు తెలియదు, కానీ ఆవిడని చూస్తే మాత్రం నేను గుర్తుపట్టగలను, ఆవిడ ఎప్పుడైనా నాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాను అని చెప్పి ఈ నర్స్ చెప్పడంతో, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, ఎప్పుడైనా నాకు కనిపిస్తే ఫోన్ చేస్తాను అని నర్స్ అంటుంది. సరే అండి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక గుండమ్మ తన ఫోన్ నెంబర్ ఇస్తుంది అనమాట నర్సుకి. ఇక నర్సు తీసుకొని ఫోన్ నెంబర్ వెళ్ళిపోతుంది. ఫోన్లే కొంచెం దారైనా దొరికింది మనకి అని చెప్పి గుండమ్మ ఆదిత్య అనుకుంటూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. మరోపక్క కాలేజ్లో ఇటు పల్లవి ఉష మాట్లాడుకుంటూ ఉంటారు. పోన్లే కాలేజ్లో అయితే సీట్ దొరికింది, ఇక నీకు ఇబ్బంది లేదు, బాగా చదువుకోవచ్చు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే,
చదువుకోవచ్చు కానీ అక్క నా మీద చాలా కోపంగా ఉన్నాడు చందు అనగానే నాకు అది అర్థమైంది. పెళ్ళైతే చేసుకున్నాడు కానీ చందు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. చందుని ఎలాగోలాగా నేను మారుస్తాను. ఈలోపు నువ్వు స్టడీస్ మీద మంచిగా కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఉషకి. మరోపక్క కాలేజ్కి రీచ్ అవుతాడనమాట చందు బైక్ మీద. ఇక బయట ఆల్రెడీ సీనియర్స్ ఉంటారనమాట. వీడేంట్రా కొత్త న్యూ జాయినింగ్ అనుకుంటా, న్యూ స్టూడెంట్లా ఉన్నాడు అని చెప్పి ర్యాగింగ్ చేద్దామన్నట్టుగా ఏయ్ ఇట్రా అని చెప్పి చందుని పిలుస్తారనమాట. ఏంటి అని చెప్పి చందు వెళ్తాడు. ఏంటి నువ్వు న్యూ స్టూడెంట్లా ఉన్నావు, ఇక్కడ మేము సీనియర్స్ని అనగానే సీనియర్స్ అయితే కాలేజ్లో ర్యాగింగ్ చేస్తారా అని చెప్పి చందు అంటాడు. ఈ లోపల ఒక అతను గమనించి అయ్యో అయ్యో బాస్ నువ్వా అనగానే ఏంట్రా న్యూ స్టూడెంట్ని కూడా బాస్ అంటావు అని చెప్పి ర్యాగింగ్ చేస్తున్న అతను అనగానే రే వీడెవరో నీకు తెలీదా, ఇతను సుమలత మూడో కొడుకురా అని చెప్పి అనగానే అయ్యో బాస్ మీరెవరో తెలియక మిమ్మల్ని అలా కొంచెం న్యూ స్టూడెంట్లా బిహేవ్ చేశాము అని చెప్పి అనగానే కాలేజ్లో ర్యాగింగ్ చేస్తున్నారా, అవన్నీ ఏం కుదరవలేండి అని చెప్పి అంటాడు చందు. సరే అయితే మళ్ళీ కలుస్తాను అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చందుకి అక్కడ అక్షిత భువన కనిపిస్తారు. ఇదేంటి వదిన నన్ను కాలేజ్కి మమ్మీ ఎందుకు రమ్మందో అర్థం కాలేదు అని చెప్పి చందు అంటూ ఉంటే ఈ లోపల పల్లవికి కనిపిస్తాడనమాట చందు. ఉషా అటు చూడు చందు కాలేజ్కి ఎందుకు వచ్చాడు, రా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు విందాము అని చెప్పి చెట్టు చట్టించి పల్లవి అలాగే ఉషా వింటూ ఉంటారు. ఇక ఇటు చందు అడుగుతాడనమాట మమ్మీ ఎందుకు నన్ను కాలేజ్కి రమ్మంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది ఏం లేదు ఉషా ఆల్రెడీ మన కాలేజ్లో జాయిన్ అయింది కదా, నిన్ను కూడా కాలేజ్లో జాయిన్ చేయించుకోవడానికే మమ్మీ నేను కాలేజ్కి రమ్మనింది. సో తర్వాత ప్లాన్ ఏంటనేది ఆంటీ చెప్తుందిలే అన్నట్టుగా అక్షిత చెప్తూ ఉంటే వీళ్ళు చాటుగా వింటూ ఉంటారనమాట. ఈలోపు అక్కడికి చరణ్ వస్తాడు. ఏంట్రా నువ్వు కాలేజ్కి వచ్చావు అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది ఏం లేదు మన చందు కూడా అక్కడ ఫారెన్లో స్టడీస్ డిస్కంటిన్యూ చేశాడు కదా, ఆంటీ పిలిపించింది చందు కూడా కాలేజ్లో చదువుకుంటాడని అనగానే పోన్లే అందరూ చదువుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల కాలేజ్ బెల్ మోగడంతో సరే క్లాస్ టైం అయింది మేము వెళ్తాం మీరు కూడా వెళ్ళండి అని చెప్పి చరణ్ చెప్పడంతో ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్తారనమాట. ఇక న్యూ జాయినింగ్ కదా వీళ్ళిద్దరూ ఉషా అలాగే చందు న్యూ క్లాస్లో వేరే క్లాస్లో కూర్చుంటారు. ఇక వాళ్ళిద్దరు పక్కనే కూర్చుంటారు. ఇక ఇటు పల్లవి వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక క్లాస్ జరుగుతూ ఉంటుంది ఉషా వాళ్ళ క్లాస్లో. మేడం చెప్తూ ఉంటే ఇటు పక్కనే చందు కూర్చుంటాడు కదా ఉషా అని. ఇక క్లాస్ చెప్తూ ఉంటే చందు ఏమో క్లాస్ విండు కానీ ఇక పక్కనే ఉన్న ఉషాని కోపంగా చూస్తూ పెన్ ఏమో బుక్ మీద గట్టిగా కొడుతూ ఉంటాడు. ఉష గమనిస్తూనే ఉంటుంది ఏంటి చందు చాలా కోపంగా ఉన్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక క్లాస్ అయిపోయాక చందు కోపంగా వెళ్తూ ఉంటే ఏంటి చందు నా మీద చాలా కోపంగా ఉన్నావు అని చెప్పి ఉష అంటుంది. మరి కోపం కాక ఏంటి, అసలు నువ్వు కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నావు, ఇక్కడ చదువుకోవాలనుకున్నావు, కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పావా, నా కోపం రాదా మరి అని చెప్పి అనగానే అది కాదు చందు పల్లవి అక్క పిలిచింది నాకు కూడా తెలీదు అనగానే పల్లవి అక్క మాట్లాడితే పల్లవి అక్క ఏం చెప్తే అది చేస్తావు, కాపురం కూడా పల్లవి అక్కతోనే చేయి సరిపోతుంది అని చెప్పి కోపంతో అంటూ ఉంటాడు చందు. అది కాదు చందు అని చెప్పి ఉష అంటూ ఉంటుంది. ఈ లోపల ఎవరో ఫ్రెండ్ పలకరించడంతో వస్తున్నా బాస్ అని చెప్పి అక్కడి నుంచి చందు ఉష నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక కాలేజ్ నుంచి ఇంటికి పల్లవి అలాగే చరణ్ ఇంటికి వెళ్తూ ఉంటారనమాట బైక్ మీద. ఇక చరణ్ డ్రైవ్ చేస్తూ ఉంటే పల్లవి కావాలని చెప్పి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా కూడా ఇక చరణ్కి టచ్ అవుతూ ఉంటుంది. ఏంటి కావాలని టచ్ అవుతున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవును మరి నేనేం టచ్ అవుతున్నానా, మీరే స్పీడ్ బ్రేకర్ వేస్తుంతో నేను టచ్ అవుతున్నాను, మీరే కావాలని చేస్తున్నారు అనగానే ఇక ఒక దగ్గర బైక్ ఆపేసి చరణ్ అమ్మ తల్లి నిన్ను తగిలించుకోవడం నాకేమంత సంతోషంగా లేదు, ఒళ్ళంత కంపరంగా ఉంది, నువ్వే డ్రైవ్ చేయి అని చెప్పి ఇక చరణ్ ఏమో డ్రైవ్ చేయమనందో పల్లవి డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక చరణ్ వెనకాల కూర్చుంటాడు. ఈసారి పల్లవి కావాలని స్పీడ్ బ్రేకర్ వచ్చినా రాకపోయినా కూడా బ్రేక్స్ వేస్తూ ఉంటే చరణ్ మీద పడేలా చేసుకుంటూ ఉంటుందన్నమాట పల్లవి. చూసారా నేను స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేకపోయినా మీరే కావాలని నా మీద పడుతున్నారు అని చెప్పి అలా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది చరణ్ని. ఇక అలా వెళ్తూ ఉంటే చరణ్ రోడ్డు మీద ఒక ఇల్లు తగలబడుతూ ఉంటే చూస్తాడనమాట. పల్లవి ఒకసారి ఆపు, ఆ ఇల్లు చూడు తగలబడుతుంది వెళ్ళి చూద్దామని చెప్పి ఇద్దరు ఆ ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడ ఒక ఆవిడేమో ఏడుస్తూ ఉంటుంది. ఏమండి నాకు ఒక్కగానొక్క కొడుకండి, మంటల్లో ఇరుక్కుపోయాడండి, ఇంట్లో ఉన్నాడు అని చెప్పి అనగానే మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి సేవ్ చేస్తాను అని చెప్పి చరణ్ లోపలికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళి సేవ్ చేయడానికి. ఇక లోపలి వెళ్ళి చూస్తూ ఉంటేనేమో ఎవరు కనిపించట్లేదండి అని చెప్పి ఇంట్లో నుంచే చరణ్ అంటూ ఉంటే అక్కడే ఉంటాడండి మా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ బయట ఉన్న ఆవిడ. ఇక అక్కడే ఇంకొక ఆవిడేమో బాబు అంటే నిజంగా బాబు గురించి ఎదుగుతున్నారేమో, ఆవిడ కుక్క పిల్ల అండి బాబు అంటే అని చెప్పి అనగానే కుక్క పిల్ల అని చెప్పి చరణ్ షాక్ అవుతాడు. అవును బాబు నా
కుక్క పిల్లనే నా కొడుకులా చూసుకుంటాను అని చెప్పి ఈవిడ చెప్పడంతో ఇటు పల్లవి అటు చరణ్ షాక్ అవుతారు. ఇక చరణ్ తప్పక అక్కడ కుక్క పిల్ల కనిపిస్తుంది. కుక్క పిల్లని కాపాడి బయటికి తీసుకురాబోతూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న ఒక పిల్లర్ చరణ్ కాలు మీద పడడంతో ఇక చరణ్ కదలలేక అలా పడిపోతాడనమాట. ఇక గట్టిగా చరణ్ అరవడంతో ఏమండి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి పల్లవి గబగబా లోపలికి వెళ్ళిపోతుందనమాట. ఇక బయట ఉన్న వాళ్ళేమో నీ కుక్క పిల్లని కాపాడడానికి బ్రతుకున్న వాళ్ళు వీళ్ళని చంపేలా ఉన్నవే నువ్వు అని చెప్పి బయట వాళ్ళందరూ ఆవిడని అంటూ ఉంటారనమాట. ఇక ఇటు పక్క పల్లవి లోపలికి వెళ్ళి చరణ్ని కాపాడుతుందనమాట. కాపాడి బయటికి తీసుకొస్తుంది. నువ్వెందుకు వచ్చావు పిచ్చిదానా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అదేంటండి మీరు నా భర్త మీకేమైనా అయితే ఎలాగా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి పల్లవి చరణ్ ఇంకా కాపాడేసుకొని బయటకు వచ్చేస్తారనమాట. ఇక కుక్క పిల్లని ఆవిడకి అప్పగిస్తారు. ఇక అప్పుడు బయటకు వచ్చిన అందరూ బయట ఉన్న వాళ్ళందరూ అంటారనమాట చరణ్తోని హీరోలా లోపలికి వెళ్ళావు కానీ జీరో అయిపోయావు. నీ భార్య లేకపోతే నిన్ను కాపాడేది ఉండేవాళ్ళే కాదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక సరే వెళ్ళొస్తామని చెప్పి పల్లవి చరణ్ బైక్ దగ్గర రాగానే ఇక చరణ్ అంటాడు చూడు ఇక్కడ జరిగింది ఇంట్లో చెప్పావనుకో ఊరుకునేదే లేదు. ఇంట్లో అందరూ ఆల్రెడీ నీ భజన చేస్తారు, ఇక్కడ కూడా నీ భజన చేస్తారు. ఇక్కడ జరిగిందంతా అక్కడ చెప్పావనుకో ఇంకా నన్ను తక్కువగా చూస్తారు, చెప్పావంటే ఊరుకోను అని చెప్పి చరణ్ అనడంతో సరే అండి చెప్పను పదండి వెళ్దాము అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతారనమాట పల్లవి చరణ్. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్